జిల్లా రాంపూర్ గ్రామంలో ఉన్నాము. రాంపూర్ గ్రామంలోని ఇండియన్ మిర్చి ఇక్కడ ఈ విక్రయిస్తూ ఉన్నారు. ఈ మిర్చి ఎక్కడి నుంచి తీసుకొస్తా ఉన్నారు, ఇక్కడ ఎన్ని రకాల మిర్చి దొరుకుతుందనే అంశంపై ప్రస్తుతం ఈ మిర్చి యజమాని గారు ఉన్నారు, వారి మాటల్లో విందాం. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఎన్ని రకాల మిర్చి దొరుకుతూ ఉంది, వీటిని ఎక్కడి నుంచి తీసుకొస్తా ఉంటారు? 4 రకాలు ఉన్నాయి. ఇది మలక్పేట నుంచి తెస్తాం, మేము ఆంధ్ర నుంచి తెస్తాం, విజయవాడ నుంచి తెస్తాం, ఖమ్మం నుంచి తెస్తాం, వరంగల్ ఎక్కడ మాకు ఉంటాయి అక్కడ తెస్తాం. 4 రకాలు దొరుకుతాయి మాట. ఇంకా తక్కువ రేటు ఉంటే క్వాలిటీ ఉంటుంది, ఇంకా కల్తీ బిల్తీ ఏముండదు. ఒకటే సరుకు ఉంటుంది, ఒకటి మేము ముంగట చూసి పట్టిస్తాం. మేము ముంగట తిరిగి పట్టుడు పైసలు చూస్తున్నాం, ఉప్పు పైసలు ఉంటే ఉప్పు పైసలు చూస్తున్నాం. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు చాలా మంది ఇంటి దగ్గర కూడా తొడిమెలు తీస్తామని చెప్పేసి కూడా కొనుక్కొని వెళ్తూ ఉంటారు. అది ఎట్లా రేట్లు ఉంటాయి? ఒకవేళ మీరు తొడిమెలు తీసిన పొడి పట్టి ఇచ్చేసి అవి ఎట్లా కేజీ అమ్ముతా ఉంటారు పౌడర్? అది పౌడర్ అంటే అది మేము గడమే పడతాం. తోడమే అంటే 160 కంటే దీనికి దానికి 80 రూపాయల పరకు ఉంటుంది కిలోకి. ఎందుకంటే మనము ఇది తీర్పేలోకి 18 రూపాయలు వస్తే కిలోకి 10 2 కిలో తొడిమే అవుతాయి. కిలో సెండా పెడితే కిలోన్నర కిలో తరిగిపోతాయి. దాని నుంచి చూసి మేము 80 రూపాయల పరకు ఉంటాయి. దీనికి తొడిమెలింది అండి పట్టు ఫిరి ఉంటాయి. అంటే మీ దగ్గర ఎంతమంది ఇక్కడ మీ గ్రామస్తులే పనిచేస్తూ ఉన్నారా, వేరే అంటే తొడిమెలు తీయడానికి వేరే గ్రామం నుంచి తీసుకొస్తా ఉన్నారా? గ్రామం నుంచి రాంపూర్ వాళ్ళు చేస్తున్నారు అంటారు, వేరే కూడా వస్తే మేము వస్తారు తీపిస్తాం. కానీ ఈ రాంపూర్ వాళ్ళు మొత్తం చేస్తున్నారు. 20-25 మంది డైలీ పని చేస్తారు. వాళ్ళు తీస్తారు, 18 రూపాయలు కిలో ఇస్తాం. ఎప్పటికప్పుడు 100 పైసలు ఇచ్చేస్తాం. అంటే మీ దగ్గర ఎంతమంది ఉపాధి పొందుతూ ఉన్నారు? ఈ మిర్చి అంటే సీజన్లో ఏర్పాటు చేస్తారా, లేకపోతే అంటే ఈ సంవత్సరం ప్రారంభించడం జరిగింది? సీజన్ లెవెల్ ఉంటాయి సార్. ఇది 6 నెలల దగ్గర నడుస్తాయి. సీజన్ లెవెల్ మార్చిలో, జూన్లో మనం ఆనపడిన ఉంటుంది, జూన్లో బంద్ అవుతుంది. ఇది రెగ్యులర్ కారం నడుస్తుంది. కానీ ఇది మంది తెంపాల తోమి తీయాలంటే ఒక 6 నెలల దగ్గర నడుస్తుంది. దాని తర్వాత అంటే ఇక్కడ ప్రత్యేకించి ఏంటంటే పచ్చళ్ళ కోసం ప్రత్యేకించి కారం తీసుకుంటూ ఉంటారు. ఈ ప్రతి ఒక్క మిర్చి ఇది కూడా ప్రతి ఒక్కటి కూడా పచ్చళ్ళ పౌడర్ అంటారా, లేకపోతే వివిధ రకాలకు సంబంధించినటువంటి కొన్ని పౌడర్లు ఏమో సప్ప ఉంటాయి అంటారు, కొన్ని తేజ్ ఉంటాయి అంటారు, ఇందులోనే తేజ్ మిర్చి అంటారు. అలాంటి ఏవి ఎన్ని రకాలు అలాగ ఉంటాయి సార్. అవి 4 రకాలు ఉంటాయి. ఇప్పుడు పచ్చళ్ళ కాలంటే 2 కాలు ఉంటుంది, అది సప్పగా ఉంటాయి. మీడియం కారం ఉండదు. ఇంకా మీడియం కావాలంటే ఒక రకం ఉంటుంది. ఎక్కువ కారం కావాలంటే తేజ కాలనే ఉంటాయి, సన్నంకాయ అది ఉంటే 300 కాడికి ఇస్తాం, పట్టిస్తాం. మేము దాంతో పోయి తాతలు. అంటే ఈ పట్టి చేయడం కూడా ఫ్రీగా పట్టిస్తారా, లేకపోతే వాటికి కూడా డబ్బులు తీసుకుంటా ఉంటారా? ఫ్రీ పట్టిస్తాం. అంటే ఎన్ని కిలోలు తీసుకుంటే ఫ్రీగా పట్టిస్తారు, లేకపోతే ఒకటి అంటే మనము 2 కిలోలు అంటే మట్టడేది కనీసం 4 కిలోలు వేయాలి. మా మిషన్ పెద్ద మిషన్ ఉంది కాబట్టి 4 కిలోలు పడితే ఫ్రీ. అంటే చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఏదైతే మనం ఇండియన్ మిర్చి దగ్గర ఉన్నామో, వారు ఏదైతే తొడిమె తీసినటువంటిది ఇక్కడనే వాళ్ళే తీసిస్తూ ఉంటారు. ఇక్కడనే వీళ్ళే 125 రూపాయల కేజీ చొప్పున మిర్చి పౌడర్ను అమ్ముతా ఉన్నామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. కెమెరామెన్ నజీర్తో వీరన్న మెదక్.